ఇదేనా రావడం? ఏమిటి ఇన్నాళ్ళు కంపేశావు? నాకు బోర్ కొట్టింది, అందుకే నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. ఏమిటి అలా చూస్తున్నావు? మర్యాదగా చెప్తున్నాను, గుర్తుంచుకో. నీ చేతులారా ఈ గిరిని మృగాన్ని చెయ్యి. తలుపుతి. ఒక ఆడది మగాడు లోపలుండగా వేసిన తలుపులు తిరిగి తెరుచుకునేది అప్పుడే. వేళాకోళం అనుకున్నావా? ఆడది రెచ్చగొట్టిన మగాడి పరిస్థితి తోక తొక్కిన పావునడిగితే చెప్తుంది. ఆ రోజు జరిగిన సంఘటన ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. దానివల్ల నీ మనసులో చెడు భావం కలిగితే నన్ను క్షమించు ప్లీజ్. ఇంటికి నిప్పంటించి క్షమించమంటే ఆరిపోదు మేడం. ఆ రోజు నా పరిస్థితి తెలిసుంటే రాక్షసుడు కూడా తప్పుగా అర్థం చేసుకోలేడు గిరి. ఇప్పుడు నా పరిస్థితి తెలిసుంటే దేవుడు కూడా తప్పనుకోడు పాపం. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నేను ఈ ప్రపంచంలో ఏ వస్తువు పనికిరానిది కాకూడదని కోరుకునే ఏకైక మానవుణ్ణి. ఎస్, అందుకే నేను సమర్థిస్తున్నాను. నీ భయం పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అది అర్థం చేసుకోవాలి నువ్వు. చచ్చా, నీ మొగుడు సంగతి నాకు తెలుసు. అతని వల్ల నీకు సుఖం లేదని కూడా తెలుసు. అతను అలా అయినప్పుడు నువ్వు ఇలా చేయడం తప్పేం కాదు. ఎవరు చెప్పారు? నీకెలా తెలిసింది? మనసుతో ఆలోచించాను, మెదడుతో లెక్క కట్టాను. నాకొచ్చిన ఆన్సర్ కరెక్టేనని ఇప్పుడే తెలిసి. గిరి, నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పకు గిరి. మా వాళ్ళకి ఇది తెలిసిందంటే ఎవరు బ్రతకరు గిరి, ఎవరు బ్రతకరు. తాను సంసార జీవితానికి పనికిరాని భర్తనే విషయం నీకు తెలిసిందని తెలిస్తే ఆయన బ్రతకరు. అంటే ఓహో, అదే అసలు విషయం. నేనన్నది అది కాదు. మీ ఇద్దరికి పట్టం లేదు, ఇష్టం లేని కాపురం చేస్తూ ప్రేమ నటిస్తున్నారు అనుకున్నాను. అసలు విషయం ఇదా? అంటే మీ ఆయన ఎంత శుభవార్త చెప్పావు. చూడు, ఈ రోజు నేనే ఉద్దేశంతో వచ్చానో నీకు తెలియదు. ఏది బలవంతాన తీసుకోవడం నా చరిత్రలోనే లేదు. ఈవేళ అలా చేయాలనే వచ్చా. ఇప్పుడు అవసరం లేదు. తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని నా చేతికిచ్చా. ఇంకా బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించలేడు. నీకు 48 గంటల టైం ఇస్తున్నాను. 47 గంటల 59 నిమిషాలు ఆలోచించు. ఆఖరి నిమిషం నా వాచిలో దాటేసరికల్లా నీ అంతటి నువ్వే వచ్చి నా కోరిక తీర్చాలి. లేదా ఎవడో సుబ్బారావు గారు మాట. అబ్బాయి ఏం లేదు, మీ సామాన్ రేపు వచ్చి తీసుకెళ్తాను. ఉంటాను. ఇదిగో, ఇలాంటి సుబ్బారావులకి అప్పారావులకి మీ వాళ్ళకి నీ వ్యధ, మీ ఆయన కథ వాడవాడకి వీధి వీధికి పురాణ కాలక్షేపంలా కోటి గొంతుకులతో చెబుతాను. అప్పుడు మీ వాళ్ళు గుండె పగిలి చస్తారు. మీ ఆయన పిచ్చెక్కి రోడ్న పడతాడు. అప్పుడు నువ్వు గిరి ఈజ్ ఏ క్యారెక్టర్.